ఏమైంది మీకు చెప్పలేరా ఫస్టే? మీకు ఎన్ని రోజులు మీకు ఏం చెప్పలేదా అన్న? అంటే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఏం చెప్పలేదు? షాపులు బంద్ చేయమని చెప్పారా? నోటీస్ ఇవ్వాలి కదా. ఏమి ఇవ్వకుండానే డైరెక్ట్ వచ్చేసి అది చేసేసిరా? అంటే ఇవన్నీ మెటీరియల్ ఇళ్ళనే ఉన్నాయా ఇవన్నీ? మరి కొంచెం రిక్వెస్ట్ చేసేసి మరి ఆపుకొని తీసుకునేది ఉండే. అక్కడ మోటార్ మై మాకు గాడి మోటార్ తెచ్చి దీంట్లో సత్తు నువ్వు. అమ్మా మీకు మున్సిపాలిటీలో ఏం చెప్పలేదా తల్లి ఫస్ట్? ఇద్దరిని పార్ట్నర్షిప్ అన్నా వాళ్ళు ఏం చేశారంటే పెళ్లికి వెళ్ళారు మొహమ్మద్ అక్కడ నగరకి వెళ్ళారు పెళ్లికి. ఇప్పుడు వచ్చి చచ్చిపోయాడు. ఒరే నా కొడక బేరారా ఇక్కడికి వచ్చారు అన్నాను. మా బాధ నీకు చెప్పలేను. అంటే ఫస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. ఒక వారం రోజులు 10 రోజుల ముందు మీకు ఇచ్చిన తర్వాతనే కూల కొట్టాలి కదా. సాయంత్రం వచ్చి నేను కొట్టగా కూర్చుని నేను సాయంత్రం విన్నాను అన్న. అంటే ఇప్పుడు ఈ మెటీరియల్ ఇదంతా ఖరాబ్ అయినట్టే కదా. ఇప్పుడు వచ్చాడు. మీకు చెప్పాలి కదా ఖచ్చితంగా. ఒక 15 రోజుల ముందు చెప్పినాకనే కదా కూల కొట్టాల్సింది. ఇది ఎవరు కూల కొట్టించారమ్మా? సాయంత్రం వస్తే కొట్టడానికి చెప్పారు షాప్ తీయాలమ్మా అని. ఇప్పుడు ఈ మెటీరియల్ అంతా ఖరాబ్ అయిపోయినట్టే కదా ఇలా. మరి ప్రభుత్వం అట్లా వచ్చింది. అది మా మీద తక్షణ మాకు అర్థం కావట్లేదు. మేమే పాపం చేసాము. చిన్న పిల్లలతో నడవడమే బతుకుతాం. రోజు కాలం ఎన్ని పొద్దు నుంచి ఎన్నో చేస్తున్నాం. సొంత ఇల్లు లేదు, సొంత జాగా లేదు, ఏమీ లేవు. పిల్లలు చదువులు లేవు. మొత్తం మీద కడుపు మీద అయితే కక్ష ఉన్నామే పడాలి. ఉన్నాడు సంపాదన అమ్మాయిని ఎందుకు రోడ్డు మీద ఏరుకుంటూ రోడ్డు మీద యాపిల్స్ కలము బతుకుతున్న వాళ్ళ మేము బతుకుతున్నాం. మేము ఇటువంటి గవర్నమెంట్ వచ్చిందమ్మా. మా ఆధార్ కార్డు కొడితే మా దగ్గర ఏమున్నాయి కూడా తెలుస్తాం మీకు. మా దగ్గర ఏమీ లేవు. ఒక ఆధార్ కార్డు పెడితే మా దగ్గర ఏమీ లేవు. ఇల్లు పెట్టుకుని 10 సార్లు ఇల్లు లేలేదు. ఇల్లు పెట్టుకున్నాక మా ఇల్లు రాలేదు మాకు. కొన్ని రోడ్డు బతుకుతుంటే ఇంకా మా కొట్టంతా లాగిస్తారు. రోడ్డు మీద ఉండాలి సార్. తెలియని అంటే అక్కడ ఉండాలి. ట్రాఫిక్ వాళ్ళని అక్కడ పెట్టాలి. మా సై న్యూస్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గట్లనే కామెంట్ కూడా చేయండి. మీ అందరికి మళ్ళొక్కసారి మా సై న్యూస్ తరపున శనార్థులు.